పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్కార్ దవాఖానలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హయ్యెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేర్స్ చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ. మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో కొట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సహనం నశించి లాఠీలకు పనిచెప్పిన పోలీసులు. పరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి. థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసిన పవన్ ఫ్యాన్స్. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, వాటర్ క్యాన్లతో ఫైటింగ్.
కావేరీ ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను గోదాంలోని నిల్వలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. డేట్ పెట్టండి రోజు అప్డేట్ బోర్డు ఈరోజు అప్డేట్ చేయలేదు ఇక్కడ 5 ఉంటాయి. 5, 5, 10 సార్ ఇది దీనికంటే ఒక ఎక్స్ట్రా ఉంది కాబట్టి 6 సార్ ఇది ఇక్కడ 5 ఎక్కువ సార్ 5, 5, 10, 10, 20 సార్ ఇవి 3 ఎక్స్ట్రా ఉంది సార్ 13 నుండి 26 సార్. ఇవి 73 సార్ ఇవి 73 సార్. సురేష్ గారు నమస్తే అండి. నేను ఇక్కడ జనగాం ఏఈఓని మాట్లాడుతున్నాను. ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్ళారు? మీరు ఎన్ని బ్యాగ్స్ తీసుకున్నారు? నిన్న మీరు కావేరీ ఫర్టిలైజర్లో ఎన్ని బ్యాగ్స్ తీసుకున్నారు? ఈరోజు ఎన్ని బ్యాగ్స్ తీసుకున్నారు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత ఛార్జ్ తీసుకెళ్ళారు? ఎంత ఛార్జ్ చేశారు రేట్? హలో సురేష్ గారు, ఛార్జ్ ఎంత వేసారండి? రేటు బ్యాగ్కి? ఓకే ఓకే అండి. బ్యాలెన్స్ వెళ్తుంది బ్యాలెన్స్ బయట 93 ఇట్లా పెట్టాము. వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఆధార్ నెంబర్ సార్ ఎన్ని బ్యాగులు ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎవరు కమ్మారు 27 రైతుకి 7 ఎందుకు? ఓకే సేమ్ రైతుకి 3 కూడా మీరు అలా వచ్చినప్పుడు మరి ఎవరికి ఎక్కువ అమ్ముతారు ఎవరికి తక్కువ అమ్మాలి మీరు తెలియకపోతే ఎలా? మరి 5, 7 ఎలా లేనాయి మరి? ఎంత ఫామ్ అయితే మీరు ఇవ్వద్దు. ఎవరైనా ఎక్కువ కావాలంటే వాళ్ళు అండర్టేకింగ్ తీసుకురామని 4 రైతులు వాళ్ళు ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు నేను రాలేకపోతున్నాను వేలి ముద్ర పడట్లేదు సో నా రూపాయలు ఇతను వచ్చి ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వండి. ఒక అడ్రస్ డీటెయిల్స్ పేపర్ మీరు తీసుకోమని మాట్లాడుకో ఫోన్ చేయండి ఒకసారి. ఈరోజు గురునాథం సురేష్. రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం. దస్తగిరి హైంద్రీనివా ద్వారా 6.2 లక్షల ఎకరాలకు సాగునీరు. కొడుమూరు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. బుధవారం గార్గేపురం గ్రామంలో సుపరిపాలన తొలుగాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపై హైంద్రీనివా కాల్వకు నీరు విడుదల చేయగా హారత్తో ప్రారంభించి మాట్లాడారు. ఓకేనా?
ఉపమాగ్రాపయామి దీపాంతరం మధ్య దీపం దర్శయామి దీపానంతరం మాచమనీయం సమర్పయామి కృష్ణార్థమక్షతాం సమర్పయామి ఉదితార్థమక్షతాం సమర్పయామి యోనామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే తేజో దదాతి మంగళం నిరంతరాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అంద్రినివా నుంచి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామాన ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను మేము మొదటి సంవత్సరంలోనే ఏం చేశామో మీకేం అందలేదని చెప్పి ప్రతి ఇంటికి పోయి విచారిస్తున్నాం. పూర్తి స్థాయిలో వారికి నమ్మకం ఉంది, అన్ని హామీలు నెరవేరుతారనే భరోసా ఉందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జలహారతి ఇచ్చి అంద్రినివాను, ఎందుకంటే అంద్రినివా ఆ రోజు 10 మీటర్ల వెడల్పు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 మీటర్ల వెడల్పు చేసి, అంటే రైతాంగానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేశారు. 1996లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ప్రాజెక్టు మొదలు పెట్టిన సంవత్సరమే నారా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్టు కేవలం 500 రూపాయల కోట్లు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా సక్రమంగా నీటిని తీసుకోలేకపోయాడు. ఈరోజు కుప్పం వరకు నీళ్ళు పోవాలనుకున్నప్పుడు, ప్రతి చోట భూగర్భ జలాలు పెరగాలనుకున్నప్పుడు, ఈ 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫేజ్ 1 కింద పనులు పూర్తి చేయడం 80% చేయడం జరిగింది. ఫేజ్ 2 కింద భాగంగానే ఈరోజు ఈ కాలం 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వెడల్పు చేసి అనుసంధానం చేస్తున్నారు. గార్గేపురానికి కూడా ఒక ఆశయం ఉండింది. అంతకుముందు మా సన్ను రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగానికి ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలనేది కూడా మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చేప్పుడు కూడా చెప్పాను. రైతు రిప్రజెంటేషన్ రాసిస్తే రైతులు వస్తే మళ్ళీ ఒకసారి వస్తాం. దానికి ఇంకా ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వదిలారు, అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్గేపురానికి నీళ్లు పాడడానికి ఎమ్మెల్యే గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ అంటే ఎవరు దురదృష్టవంతులు? ప్రజలు దురదృష్టవంతులు అయిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటేసింటే. గార్గేపురం కూడా 1300 మెజార్టీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్తారు ముస్లిమ్స్ మా వాళ్ళు, ఎస్సీలు మా వాళ్ళు, రెడ్లు మా వాళ్ళని. ఈ గ్రామంలో అత్యధికంగా ఉండేది రెడ్డి జనాభా, ముస్లిం, ఎస్సీ కమ్యూనిటీ, యాదవులు ఉన్నారు. మళ్ళీ ఏ వర్గం ఆయనకు ఉన్నారనేది ఆలోచన లేకుండా 11 సీట్లకు పరిమితమయ్యే వ్యక్తి మళ్ళీ వచ్చి బెదిరింపులకు చెప్తా ఉన్నాడు. నేను వస్తాను, తేలుస్తానని చెప్పి. రాయలసీమలో నువ్వు ఏం తెలుసలేవు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈడ యుద్ధం కాదు, రాజరిక వ్యవస్థ కాదు. నువ్వు అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేయలేక రెచ్చగొట్టే విధానాల వల్ల ఈరోజు మిథున్ రెడ్డి పోయాడు. రేపు ఎల్లుండవు మళ్ళీ నువ్వు శిక్షార్హుడు అయితే నీవు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు జైలుకు పంపించినటువంటి వ్యక్తివి. రాయలసీమలోనే మొట్టమొదటి నన్ను జైలుకు పంపించావు, తప్పుడు ఎస్సీ కేసు పెట్టించి. అది ఆ పాపమో పుణ్యమో మళ్ళీ నీకే తెలియాలి. కాబట్టి ఈరోజు అభివృద్ధి తప్ప సంగతి మీకు బాగా తెలుసు. గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు పోయి ఇప్పుడు విచారిస్తే మాకు వచ్చాయని చెప్పారు. రేపు రైతాంగానికి కూడా అతి త్వరలోనే మొన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వ నిధులు జమ అయ్యేటప్పటికల్లా నేను పూర్తి చేస్తాను సంవత్సరం లోపల అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ నిధులు కూడా వస్తాయని మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు చేసిన అవగత విధానాల వల్లనే ఈరోజు రాష్ట్రం వెనుకబడింది. మీకే నిదర్శనం. ఈరోజు కాలువ వెడల్పు అయితే చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వర్షాలు పడినా ఇంకా పని చేయడానికి వీలుండదు. అదే కాకుండా ఇక్కడ సౌకర్యం ఉండాలని చెప్పి రుద్రవరం దగ్గర కూడా అంద్రినివాకు గార్గేపురం నుంచి అతి దగ్గర సమీపంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఆడ కూడా ఒక బ్రిడ్జి కూడా ఏర్పాటు చేపిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ భవిష్యత్తులో మళ్ళీ ఒక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ లేకపోతే మళ్ళీ రేపు వస్తాడు పెన్షన్ ఊరికైనా 10,000 అంటాడు. లేకపోతే ఏవో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పుడు సమస్య పరిష్కారం కాలే. పోయినసారి రోడ్లు వేయలేదు, ఈరోజు రోడ్లు వేస్తున్నారు. మీ ఊర్లో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది? మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క
కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో మేము నిరసన దీక్ష చేపట్టాం. గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతుంది. కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటాం. నాతో పాటు NSCI అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అజీజ్తో పాటు NSUI కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు. కరోనాతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని లక్షల ఖర్చు చేసి చికిత్స చేసుకోవాల్సి వస్తుందన్న ఆవేదనతో మేము దీక్ష నిర్వహించాం. ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజ్లో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి NSCI అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీద, మా NSCI హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్నారు అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తూ ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 19, 20 మరియు 21 వార్డులోని యువత వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మరియు సుమత్ ఆధ్వర్యంలో యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించిన అనంతరం కాటసాని శివనరసింహారెడ్డి నాయకత్వంలో యువ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కర్నూలు నగరంలోని పాత బస్తీలో దాడులు. ప్రతి దాడులతో భయం గుప్పెట్లో ఉంది. 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కాగా మంత్రి టీజీ భరత్ అనుచరుడు టీడీపీ నాయకులపై దాడులు. టీడీపీ వైసీపీ దాడుల వల్ల పాత బస్తీలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కండక్టర్ దగ్గర స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరం మీదుగా ములగూడెం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి తుమ్మల ప్రయాణం. కొంచెం వెనక్కి పెడితే నాకు కూడా కొంచెం వెనక్కిరా, నీకు లైటే వస్తాను సార్ కనపడట్లేదు.
ఓకేనా తలకాయ వస్తుంది పెట్టేది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫ్యాన్స్ షోలో హంగామా, బాణసంచా కాల్చడాన్ని అడ్డుకున్న పోలీసులు, అభిమానులతో వాగ్వాదం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు ముందు గుంటూరు, కొత్తపేటలో అభిమానులు భారీగా గుమికూడారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ వారు రోడ్డుపై బాణసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కొత్తపేట పోలీసులు భద్రతా దృష్ట్యా బాణసంచా కాల్చరాదని అభిమానులను అడ్డుకున్నారు. ఈ విషయం అభిమానులకు నచ్చకపోవడంతో వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మా దేవుడి సినిమా పండుగ చేసుకుంటుంటే అడ్డుకుంటారా అంటూ అభిమానులు పోలీసులను ప్రశ్నించారు. సబ్ ఇన్స్పెక్టర్ వారిని శాంతింపజేస్తూ ప్రజల భద్రతకు ముప్పు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కార్యక్రమాలు చేస్తుంది. ఓవైపు పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గం గడివేంల మండలంలో భోగేశ్వరం స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమం చేపట్టారు. నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన సూపర్ డూపర్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఈరోజు రాత్రి 10 గంటలకు ప్రీమియం షో విడుదల సందర్భంగా ఈరోజు సాయంత్రం ప్రతాప్ థియేటర్ నందు జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, భవవాసి శ్రీనివాసుల ఆధ్వర్యంలో రాచమడుగు రాంబాబు అధ్యక్షతన భారీ కేక్ను కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఒకరినొకరు స్వీట్స్ తినిపించుకొని ఆనందోత్సాహాలు చేసుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.